రుక్మిణీ కళ్యాణ కథలోకి అడుగుపెట్టే ముందు అసలు మనం రుక్మిణీ కళ్యాణ కథలోంచి ఏం నేర్చుకోవాలో అది మొదట తెలుసుకుందాం. రుక్మిణీ కళ్యాణాన్ని కేవలం శ్రీకృష్ణుడు రుక్మిణీదేవుల వివాహం ఎలా జరిగింది, దానికి ముందు జరిగిన ఘట్టములు ఏమిటి అనేది తెలుసుకోవడంలో ఒక దృక్కోణం ఏమిటంటే, ఇది రుక్మిణీదేవి కథ అని కాకుండా ఒక భక్తుడు శ్రీకృష్ణుని చేరుకోవడానికి ఆ భక్తుడికి ఉండవలసిన లక్షణములు ఏమిటి, ఆ భక్తుడు చేయవలసిన ప్రయాణం ఏమిటి, ఆ ప్రయాణంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు ఏమిటి, వాటిని సంయమనంతో ఎలా దాటవలసి ఉంటుంది, ఏ మార్గంలో వెళ్తే శ్రీకృష్ణుడు సులువుగా లభిస్తాడు మనకి అనేది తెలుసుకోవడానికి రుక్మిణీ కళ్యాణ కథని ఒక ఉదాహరణగా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే, ఎలాగూ మనకి రుక్మిణీ కళ్యాణ కథ మీ అందరికీ తెలియందేం కాదు కాబట్టి దాన్ని సంక్షిప్తంగా మొదట చెప్తాను. రుక్మిణి ఒక రాజకుమారి. ఆ రాజకుమారి వేరే ఎవరి ద్వారానో శ్రీకృష్ణుని గురించి తెలుసుకొని శ్రీకృష్ణుడినే తలుచుకుంటూ శ్రీకృష్ణుడినే తన నాథుడిగా తన మనసులో భావించుకుంటూ తనను తాను మానసికంగా శ్రీకృష్ణునికి అర్పించేసుకున్నది. ఇంకా శ్రీకృష్ణుడు తప్ప తనకి వేరే ఎవరూ తెలీదు, వేరే ఏమీ వద్దు అనే భావనతో ఉన్నది. ఆ భావనతో ఉన్న రుక్మిణి తన మనసులో ఉన్న భావాన్ని శ్రీకృష్ణుడికి ఎలా తెలియపరుస్తుంది? శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి రుక్మిణి మాట్లాడలేదు కదా, తన రాజకుమారి తన అంతఃపురంలోనే తను ఉంటుంది. అందుకని ఒక బ్రాహ్మణుని సహాయం అర్థించి ఆ బ్రాహ్మణుని ద్వారా తన మనసులో మాటను శ్రీకృష్ణుడికి చేరవేస్తుంది. ఈ బ్రాహ్మణుడు వెళ్ళి శ్రీకృష్ణుని కలిసి రుక్మిణి గుణగణాలు, సౌందర్యము వీటన్నిటి గురించి శ్రీకృష్ణునికి చెప్తాడు. శ్రీకృష్ణుడు అంతకు ముందే రుక్మిణి గురించి విని ఉండడం వలన ఈ బ్రాహ్మణుడు చెప్పిన తర్వాత అతను కూడా దానికి అంగీకరించి, నేను వచ్చి రుక్మిణిని వివాహం చేసుకుంటాను, రుక్మిణిని ఇంకేమీ విచారించవద్దని తెలపండి అని ఈ బ్రాహ్మణుడికి చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తిరిగి వచ్చి రుక్మిణికి ఈ విషయం చెప్తాడు. కానీ ఈ బ్రాహ్మణుడు రుక్మిణీదేవి దగ్గర నుంచి బయలుదేరి కృష్ణుని చేరి మళ్ళీ తిరిగి రుక్మిణీదేవి వరకు వచ్చే వరకు రుక్మిణికి మనసులో ఎన్నో సందేహాలు. శ్రీకృష్ణుడినే తన భర్తగా తలుచుకుంటూ శ్రీకృష్ణుడినే స్మరిస్తూ శ్రీకృష్ణుని ధ్యానంలోనే నిమగ్నమై ఉన్న రుక్మిణీదేవి ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడో లేదో, అక్కడ శ్రీకృష్ణుడితో మాట్లాడడం వీలవుతుందో లేదో, అక్కడ శ్రీకృష్ణుడు ఏమన్నాడో అంగీకరించాడో లేదో, శ్రీకృష్ణుడు నన్ను తనకు తగిన దానిగా భావిస్తున్నాడో లేదో, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అన్ని అనుమానాలను భరిస్తూ శ్రీకృష్ణుడినే ధ్యానిస్తూ ఇంకేమీ పట్టించుకోకుండా కాలం గడిపింది రుక్మిణీదేవి. తిరిగి ఈ బ్రాహ్మణుడు వచ్చి ఈ విషయం చెప్తాడు. అప్పటి నుంచి ఎంతో ఆనందానికి లోనవుతుందన్నమాట. ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు తనను పరిగ్రహిస్తాడా అని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంది రుక్మిణీదేవి. ఆ రోజు రానే వస్తుంది. శ్రీకృష్ణుడే వచ్చి రుక్మిణీదేవిని తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడు. అయితే ఇదే ఒక భక్తుని ప్రయాణం కూడా చూద్దాం. ఒక మామూలు మనిషి తన గురువుల ద్వారా కావచ్చు, తన తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, పెద్దల ద్వారా కావచ్చు, భగవంతుని గురించి విని భగవంతుని గొప్పతనం తెలుసుకొని ఆ భగవంతున్నే స్మరిస్తూ అతనికే తన జీవితాన్ని సమర్పించుకొని తన దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ ఉంటాడు. ఈశ్వరుణ్ణి ఎలాగైనా చేరుకోవాలి అనే దృఢమైన కోరికతోటి ఈశ్వర ప్రార్థనలో లేదా ఈశ్వర ధ్యానంలో, ఈశ్వరుణ్ణి తెలుసుకోవడంలో తనకంటే ఎంతో ముందడుగులో ఉన్న లేదా ఈశ్వరుణ్ణి అప్పటికే తెలుసుకున్న జ్ఞాని అయిన గురువుని ఆశ్రయించి ఆ గురువు పాదపద్మములకు సేవ చేసి ఆ గురువు ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ గురువు ఈతని భక్తికి మెచ్చి ఈశ్వరునితో ప్రార్థన చేస్తాడు, ఇటువంటి భక్తుడు ఉన్నాడు, అతన్ని కాస్త అనుగ్రహించవయ్యా అని. అప్పటికే ఈశ్వరునికి మన భక్తి గురించి తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైతే గురువు అనుగ్రహం మనకు లభిస్తుందో అప్పుడు ఈశ్వరానుగ్రహం కూడా లభించినట్టే. కానీ అది జరిగేలోపు మన ఆధ్యాత్మిక సాధనలో ఎంత నిబద్ధతతోటి మనం ఉన్నా ఎన్నో అనుమానాలు ఎప్పటికప్పుడు మొలకెత్తుతూనే ఉంటాయి. ఒకటి, అసలు ఈశ్వరుడు ఉన్నాడా లేదా అనేది మొదట అనుమానం. అయితే ఈశ్వరానుగ్రహం మనకు కలుగుతుందా లేదా, అంతటి అర్హత మనకు ఉందా లేదా, అంతటి పాత్రత మనకు ఉందని ఈశ్వరుడు భావిస్తాడా లేదా, ఈశ్వరుని తెలుసుకోవడం ఎలా, ఇటువంటి అనుమానాలు అలా వస్తూనే ఉంటాయి పరంపరా రూపంగా. అయితే ఎన్ని అనుమానాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మన ఆధ్యాత్మిక సాధన, మన భక్తి మార్గంలో మన ప్రయాణం, ఈశ్వర ఆరాధన ఎటువంటి లోటుపాట్లు లేకుండా కొనసాగుతుండవలసిందే. అప్పటి వరకు మనం ఉపేక్షించవలసినదే. అప్పుడు ఈశ్వరానుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది. మనం ఎంతగా ఈశ్వరుని చేరుకోవడానికి పరితపిస్తుంటామో
మనం ఎప్పుడెప్పుడు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి సాధన చేస్తామా, ఎప్పుడెప్పుడు మనల్ని అనుగ్రహిద్దామా అని ఈశ్వరుడు కూడా అంతగా వేచి చూస్తుంటాడు. అందుకే ఎన్ని అనుమానాలున్నా, ఎన్ని లోటుపాట్లు జరిగినా మనల్ని ఎప్పటికప్పుడు మార్గదర్శకం చేయించడానికి గురువును కూడా ఈశ్వరుడే మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం సవిస్తారంగా రుక్మిణీ కళ్యాణ కథను చర్చించుకుందాం. కానీ రుక్మిణీ కళ్యాణ కథని మనం చర్చించుకుంటున్నప్పుడు ఈ భక్తుని ప్రయాణం అనే దృక్కోణంతో మనం చూస్తే అప్పుడు రుక్మిణీ కళ్యాణ కథలోని అంతరార్థం మనకు తెలుస్తుంది. మన ప్రయాణానికి అది ఎంతో దోహదమవుతుంది. సరే, అయితే రుక్మిణీ కళ్యాణ కథలోకి ప్రవేశిద్దాం. ఈ భాగవతం శుకయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు కదా. మనం ఇదివరకే వివరంగా తెలుసుకున్న భాగవత ఘట్టాలలో కూడా చాలా చోట్ల ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏమిటంటే శుకయోగీంద్రుడు ఏదైనా ఒక కథని లేదా ఒక ఘట్టాన్ని, ఒక విశేషాన్ని ఒక వాక్యంలో క్లుప్తంగా చెప్తే పరీక్షిత్ మహారాజు, అదేమిటి స్వామి ఇలా క్లుప్తంగా తేల్చేశారు, నాకు వివరంగా కావాలి, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, నాకు వివరంగా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు శుకయోగీంద్రుడు కథ మొత్తం వివరంగా చెప్తాడు. అదేంటి, ముందుగానే శుకయోగీంద్రుడు కథ మొత్తం చెప్పొచ్చు కదా, అలా ఒక్క వాక్యంలో ఎందుకు చెప్తాడు అంటే, ఇది ఒక గురు శిష్యు సంవాదం ఎలా జరగాలి అనేది మనకు చూపిస్తుందన్నమాట. ఒక గురువు తన విజ్ఞానాన్ని అంతటినీ, తను సాధన ద్వారా తెలుసుకున్న దాన్ని అంతటినీ శిష్యుడికి ఎప్పుడెప్పుడు ఇద్దామా, అటువంటి అర్హతలు గల శిష్యుడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అది ఒక సద్గురువు యొక్క లక్షణం. మరి శిష్యుడు తనకు సర్వము తెలుసుకోగల అర్హత ఉంది అని ఎలా చూపించగలుగుతాడు గురువుకి అంటే, గురువు ఏదైనా ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పేస్తే, అమ్మయ్య ఈ రోజుకి గురువు దగ్గర వినాల్సిందంతా అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోకుండా, అసలు ఏమిటి విషయము అని వివరంగా తెలుసుకునే కుతూహలము, అలా గురువు దగ్గర నుంచి సర్వము గ్రహించాలనే ఇచ్ఛ ఉండడమే శిష్యుని తాలూకు లక్షణం అన్నమాట. ఆ లక్షణాన్ని ఎప్పుడైతే శిష్యుడు బహిర్గతం చేస్తాడో అప్పుడు గురువు తన సర్వస్వాన్ని శిష్యుడికి దారబోస్తాడు. అలాగే ఇక్కడ శుకయోగీంద్రుడు కూడా రుక్మిణీ కళ్యాణ కథను ఒక్క వాక్యంలో తేల్చేస్తాడు. మొదట శ్రీకృష్ణుడు భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణీదేవిని చేదిరాజు వారితో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా జయించి వివాహం ఆడతాడు అని చెప్తాడనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు అంటాడు, అసలు ఈ వివాహం ఎలా జరిగింది, కృష్ణుడు ఒక్కడే వెళ్ళి వాళ్ళందరినీ ఎందుకు జయించాల్సి వచ్చింది, అసలు వివాహం కోసం యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, నాకు వివరంగా చెప్పండి అని అడుగుతాడనమాట పరీక్షిత్ మహారాజు. శిష్యుడైన వాడు భాగవతోత్తముడైన గురువు దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వివరంగా తెలుసుకోవాలో, అలా తెలుసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగమో, అలా తెలుసుకునే కుతూహలం ఉన్నవాడు గొప్ప శిష్యుడు ఎలాగవుతాడో పరీక్షిత్ మహారాజే మనకు చెప్తాడు. విష్ణు కథలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు, అవి వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే అవి కళ్యాణాత్మకాలు, అవి ఎప్పటికీ కొత్తగా ఉంటాయి, కొత్తగా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంటుంది, అందుకని వివరంగా అడుగుతున్నాను అని అంటాడనమాట పరీక్షిత్ మహారాజు. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు, అవి వినంగా కొత్తలవుచుండు సాకల్యం బేర్పడ భూసురోత్తమ, ఇరుంగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యిడిన్ అని అడుగుతాడనమాట. కాబట్టి ఇలా ఒక శిష్యుడు ఒక గురువుని అడగడంలో ప్రారంభమైంది రుక్మిణీ కళ్యాణ కథ. అయితే ఇలా అడగడం వల్ల ఏమిటి ఉపయోగమో పరీక్షిత్ మహారాజు చెప్పాడన్నాను కదా. ఏమిటంటే ఈ విష్ణు కథలు చెవులకు భూషణములు, మన చెవులకి నిజమైన ఆభరణాలు. మనం విన్న మంచి మాటలు, మనం ఏ మాటలు వింటే మనం ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తామో, ఏ మాటలు వింటే మనము మన జీవిత పరమావధి అయిన అద్వైత జ్ఞానసిద్ధి వైపుకు అడుగులు వేస్తామో, ఏ మాటలు వింటూ ఉంటే మన ఆధ్యాత్మ జ్ఞానము ఇంకా మెరుగవుతుందో, అవి మన చెవులకు నిజమైన భూషణములు అన్నమాట. అటువంటి భూషణములను మానవ జన్మలో మనం ఎన్ని వీలైతే అన్ని మన చెవులకు తగిలించుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా అన్ని కథలు మనం వినాల్సి ఉంటుంది, అన్నిటి నుండి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మన శ్రవణేంద్రియమునకు సార్థకత కలిగినట్టు, అవన్నీ విని ఆకలింపు చేసుకొని మన జీవితంలో వాటిని ఆచరణలో పెట్టినాడు మన జన్మకే సార్థకత చేకూరినట్టు. అలాగే ఈ విష్ణు కథలు ఎన్నో జన్మల నుండి మనం కూడగట్టుకున్న పాప కర్మలన్నింటినీ ఒక్కసారిగా దగ్ధం చేయగల శక్తి కలిగినవన్నమాట. అలాగా
కర్మ సంచయమంత దగ్ధమైపోగా విన్న కథల నుండి జ్ఞానము కలుగగా మన ఆధ్యాత్మ జ్ఞానము ఇంకొంచెం మెరుగుపడి మనము అద్వైత జ్ఞానాన్ని చేరుకుంటాం అన్నమాట. అంతటి మంగళకరమైన ఫలితములనిస్తాయి విష్ణు కథలు. భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడుగమను గుణభాషణములు అని అంటాడనమాట పరీక్షిత్ మహారాజు. ఎప్పుడైతే పరీక్షిత్తు అంత వినయంగా విష్ణు కథల యొక్క గొప్పతనాన్ని చెప్తూ ప్రశ్నిస్తాడో అప్పుడు శుకయోగింద్రుడు రుక్మిణీ కళ్యాణ కథను సవివరంగా చెప్తాడనమాట పరీక్షిత్ మహారాజుతో. ఇక్కడ రుక్మిణీదేవి లక్ష్మీదేవి యొక్క అవతారం. లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి ఎలా వివాహం చేసుకున్నది అని రుక్మిణీ కళ్యాణాన్ని తెలుసుకోవచ్చు. అలా శ్రీకృష్ణుణ్ణి లక్ష్మీదేవిని తలుచుకోవచ్చు. కానీ మనం ముందుగా అనుకున్నట్టు రుక్మిణీ కళ్యాణాన్ని ఒక భక్తుడు భగవంతుణ్ణి చేరుకోవడానికి చేసే ప్రయాణంలో ఏ సంఘటనలు ఎదురవుతాయి, ఆ ప్రయాణం ఎలా సాగుతుంది అని అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తే అది మన ప్రయాణంలో మన ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువ వినియోగం అవుతుంది. అందుకని ఇందులో జరిగే ఒక్కొక్క సంఘటనను మన జీవితాల్లో జరిగే సంఘటనలతో పోల్చుకుంటూ చూద్దాం. విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్న భీష్మకుడనే మంచి రాజు ఉండేవాడు అని మొదలు పెడతాడు సుఖయోగేంద్రుడు ఈ కథని. ఆ భీష్మకుని కుమార్తెయే ఈ రుక్మిణీదేవి. ఇక్కడ మనం భగవద్గీతలో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని ఒకసారి తలుచుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, ఆధ్యాత్మిక సాధన ఇంతటి కష్టతరమైనది కదా, ఆధ్యాత్మిక సాధనలో చివరగా నిన్ను తెలుసుకుంటాడో లేదో అనేది ఖచ్చితంగా చెప్పలేము కదా, మరి ఆధ్యాత్మిక సాధనలన్నీ చేసి చివరకు నిన్ను తెలుసుకునే లోపే అతని జీవితం అస్తమించిపోతే అతను ఏమవుతాడు అని. కృష్ణుడు అంటాడు, ఆధ్యాత్మిక సాధన ఎన్నటికీ వృధా పోదు. ఇది ఆధ్యాత్మిక సాధనకు మిగతా సాధనలన్నిటికీ ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నా సరే నీవు మరణించి తిరిగి జన్మిస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందే. నువ్వెంత సంపాదించినా సరే మరణించి తిరిగి మొదలు పెడితే ఆ జన్మలో నీ సంపాదన, నీ తల్లిదండ్రుల సంపాదన అనే దాని నుంచి మొదలు పెట్టాలి తప్ప గత జన్మలో చేసుకున్న సంపాదన కానీ చదివిన చదువు కానీ ఏది అక్కడ పనికిరాదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము ఒక జన్మ నుండి వేరొక జన్మకు మనకు తోడుగా వస్తుందన్నమాట. ఎప్పుడైతే కొంతవరకు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించి కొంతవరకు ఆధ్యాత్మిక సాధనలు చేసి ఈలోగా జీవితం అస్తమించిపోతుందో అటువంటి వారు శుచీనాం శ్రీమతాం గేహే అన్నాడు. శ్రీమంతులయ్యుండి బుద్ధిమంతులయ్యుండి భగవద్భక్తి కలిగిన వారి ఇంటలో జన్మిస్తారు అని. అలా జన్మించడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక జ్ఞానము భగవద్భక్తి ఇవన్నిటి సాధనలు చేయడానికి వీలు కలిగి ఉండాలంటే కొంత ధనం ఉండాల్సిందే. ఎందుకంటే ఏ పూటకు ఆ పూట తిండికి అవస్థలు పడుతున్నప్పుడు ఉపనిషత్తులు, అద్వైతము, జ్ఞానము, సిద్ధి ఇటువంటి వాటికి ఆలోచించడానికి వీలు పడదు. కాబట్టి కొంతైనా ధనం ఉండాల్సింది. అందుకే శ్రీమతాం గేహే అన్నాడు అనమాట. అటువంటి ఇంట్లో పుట్టి చుట్టూ భగవద్భక్తి అయిన వాతావరణం పరిడవిల్లుతుంటే అంతకుముందు జన్మల్లో చేసిన సాధనల యొక్క ఫలము మనలో నిగూఢంగా ఉండి ఉంటుంది. అది ప్రేరితమవుతుందన్నమాట మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి. కాబట్టి ఎటువంటి సాధనలు చేసిన వారు అటువంటి అనుకూలంగా ఉన్న పరిస్థితుల ఉన్న కుటుంబంలో లేదా ఆ పరిసరాల్లో జన్మిస్తారనమాట. ఇంకా బాగా ఎక్కువ సాధనలు చేసిన వాళ్ళు యోగుల కుటుంబంలో జన్మిస్తారు అంటాడు కృష్ణుడు. అది చాలా దుర్లభమైన జన్మ. కానీ కొంతవరకైనా సాధన చేసి ఆ సాధన పరిపక్వ చెందక ముందే అస్తమిస్తే మాత్రం శుచీనాం శ్రీమతాం గేహే అటువంటి ఇంట్లో పుడతాడని చెప్తాడు. అటువంటి ఇంట్లో పుట్టుండకపోతే ఆధ్యాత్మిక సాధన అవదా అనే అదేం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆధ్యాత్మిక సాధన కొంచెం సులభతరం అవుతుంది అంతే. అలా పుట్టిన రుక్మిణి బాల్యమంతా చెలికత్తెలతో ఆడుకుంటూ ఉద్యానవనాల్లో విహరిస్తూ బొమ్మ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇలా గడిపిందన్నమాట. రుక్మిణి యవ్వనంలోకి వచ్చేటప్పటికి తన తండ్రి అయిన మహారాజు గారింటికి వస్తున్న పెద్దలు, మునులు, గురువులు వారి సంభాషణలన్నీ వింటూ శ్రీకృష్ణుని గుణగణాలు తెలుసుకొని శ్రీకృష్ణుడే తనకు తగిన భర్త అనే నిశ్చయానికి వచ్చింది.
సాధారణంగా మనం కూడా అలాగే కదా, చిన్నప్పుడంతా ఆటపాటలతోటి గడిచిపోతుంది. కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తుంటారో వాటన్నిటి నుంచి మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటాము. అటువంటప్పుడు ఆధ్యాత్మిక భావనలు పరిఢవిల్లుతున్న వాతావరణంలో ఉంటే, ఆధ్యాత్మిక సాధనలు చేసే మనుషులు మన చుట్టూ ఉంటే, వారి మాటల్లో భగవంతుని గురించి తెలుసుకుంటాము. వారు చెప్పే కథల్లో భగవంతుని లీలలు తెలుసుకుంటాము. వారు చెప్పే మంత్రములలో భగవంతుని గొప్పతనం గురించి తెలుసుకుంటాము. అలా తెలుసుకున్నప్పుడు మనకు భగవంతునిపై ఒక గురి ఏర్పడుతుంది. ఒక సామాన్యుడికి భగవంతుణ్ణి చేరాలనే ఆకాంక్ష మొట్టమొదట కలిగేది తన తల్లిదండ్రులు, గురువులు లేదా తన చుట్టూ ఉన్నవారు చెప్పే మాటలు విని భగవంతుని గురించి ఒక భావన ఏర్పడినప్పుడే అలా కలుగుతుంది. కాబట్టి ఇది ఒక ఆధ్యాత్మిక సాధనలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి ఎలా దోహదం చేస్తాయనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. తన తండ్రి గేహమునకున్ జనుదెంచుచున్న యతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచన్. అలా తలుచుకున్నది రుక్మిణీదేవి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. రుక్మిణీదేవి తన ఇంటికి వచ్చిన గురువులు పెద్దల మాటలు విని శ్రీకృష్ణుడు తనకు విభుడని తలుచుకుంది. శ్రీకృష్ణుడినే ఆరాధించడం ప్రారంభించింది. శ్రీకృష్ణుడు తప్ప అన్యమేమీ తెలియని స్థితికి చేరిపోయింది. శ్రీకృష్ణుడి దగ్గరికి ఒక దూతను పంపించింది. ఆ దూత రుక్మిణి గుణగణాదులు శ్రీకృష్ణుడికి చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి రుక్మిణిని తీసుకెళ్ళాడు. ఇది కదా మనకు మామూలు కదా. కానీ ఇదంతా జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడికి రుక్మిణి గురించి తెలియదా? మామూలుగా మనం కూడా చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి విని మనకు తెలిసిన విధంగా దేవుణ్ణి పూజించడం ప్రారంభిస్తాం. భక్తి అలవర్చుకుంటాం. దేవుని గురించి రకరకాల పుస్తకాలు చదువుతాం, స్వాధ్యాయం చేస్తాం, సాధనలు చేస్తాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడికి తెలియదా? మన సాధన పరిపక్వ స్థితికి చేరుకున్న తర్వాతే ఈశ్వరుడికి తెలుస్తుందా? అప్పుడే ఈశ్వరుడు మనం పూజ చేస్తున్నామనే విషయాన్ని గుర్తిస్తాడా? అలా కాదు. మనం సాధన మొదలు పెట్టక ముందు నుంచి కూడా ఈశ్వరుని దృష్టి మనపై ఉంటుంది. అసలు మనం ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టాము అంటేనే ఈశ్వరుని కరుణాకటాక్ష వీక్షణాలు మనపై ప్రసరిస్తున్నాయనే అర్థం. కానీ మనకది తెలియకపోవచ్చు. అలాగే రుక్మిణి శ్రీకృష్ణుని తన విభుడని అనుకుంది. శ్రీకృష్ణుడు కూడా అందరి నుండి రుక్మిణి యొక్క గుణగణాలు విని రుక్మిణి తనకు తగిన ఇల్లాలు అని భావించాడు. ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకి లిల్లాలగు చేకుందుననుచు హరియు తలచన్. అలాగా రుక్మిణీదేవి కూడా తనకు తగిన ఇల్లాలని శ్రీకృష్ణుడు అప్పుడే భావించాడు. కానీ శ్రీకృష్ణుడు తన గురించి ఇలా భావించాడన్న విషయం రుక్మిణీదేవికి తెలియదు, అంతే. మనం పూజ చేస్తున్నామనే విషయం, మనం సాధన చేస్తున్నామనే విషయం శ్రీకృష్ణుడు గుర్తిస్తూనే ఉంటాడు. శ్రీకృష్ణుడు గుర్తించాడు అని మనకు తెలియకపోవచ్చు, అంతే. శ్రీకృష్ణుని చూపు మనపై నుండి ఎప్పుడూ మరలదు. మన ఆధ్యాత్మిక సాధనల్లో అప్పుడప్పుడు అవాంతరాలు ఏర్పడుతుంటాయి కదా. ఈశ్వరుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామేమో, మనం ఈశ్వరుణ్ణి చేరుకోగలమో లేదో అని మనకు అనిపిస్తుంటుంది కదా. అటువంటి సంఘటనే రుక్మిణి జీవితంలో జరిగింది. రుక్మిణికి అన్నయ్య అయిన రుక్మి తన చెల్లెలను శిశుపాలుడికి వివాహం చేయడానికి సంకల్పిస్తాడు. అతని మాటను తండ్రి అయిన భీష్మకుడు కూడా, రాజయ్యుండి కూడా ఏమీ చేయలేడనమాట. ఎందుకంటే రుక్మి సంకల్పం అటువంటిది. ఎవరి మాట వినడు. తను అనుకున్నదే తప్ప అందులో ఏది మంచి ఏది చెడు కూడా ఆలోచించడు అనమాట. అది అతని స్వభావం. ఈ స్వభావం తెలిసిన రుక్మిణి ఎలాగైనా తన మనస్సును శ్రీకృష్ణుడికి తెలియపరచాలనుకుంది. శ్రీకృష్ణుడు త్వరగా వచ్చి తనను తీసుకువెళ్ళిపోతే తను శ్రీకృష్ణుడి భార్య అవ్వగలను అని భావించింది. కానీ ఈ విషయం స్వయంగా రుక్మిణి వెళ్ళి శ్రీకృష్ణుడికి చెప్పడానికి వీలు పడదు కదా. అందుకని తనకు తెలిసిన ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి సహాయం కోరింది. మనము ఎంత స్వాధ్యాయం చేసినా, ఎన్ని సాధనలు చేసినా ఈశ్వరుణ్ణి చేరుకున్నటకు అత్యంత సులభతరమ మార్గము గురుదేవుని పాదపద్మములు. ఈశ్వరుని పాదపద్మములను పట్టుకోగలమో లేదో తెలియదు, కానీ గురుదేవుని పాదపద్మములు పట్టుకుంటే మాత్రము ఈశ్వరుని పాదపద్మములు కూడా మనకు అందుబాటులోకి వచ్చేసినట్టే. కాబట్టి మనం గురువులు చెప్పిన మాటలు వింటూ, వారు చూపించిన మార్గంలో ప్రయాణిస్తూ, వారి ఆధ్వర్యంలో సాధనలు చేస్తే ఈశ్వరుణ్ణి త్వరగా తెలుసుకోగలం. అలా రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి చేరుకున్నట్టుకు అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని సహాయం కోరింది.
ఆ బ్రాహ్మణునకు తన మనసులోని మాట సవినయంగా తెలిపి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి ఇక్కడ జరుగుతున్న విషయములన్నీ తెలిపి శ్రీకృష్ణుని త్వరితముగా వచ్చి తనను సంగ్రహించమని చెప్తుంది రుక్మిణీదేవి. ఆ బ్రాహ్మణుడు అందుకు అంగీకరించి శ్రీకృష్ణుని పురమునకు వెళ్తాడు. తన రాకను శ్రీకృష్ణుని తెలియజేసి శ్రీకృష్ణుని అంతఃపురంలో ప్రవేశిస్తాడు. అక్కడ సింహాసనాధీశుడైన శ్రీకృష్ణుని దర్శించి పెళ్లి కొడుకు కమ్మని ఆశీర్వదిస్తాడు. అంటే తన రాక గల కారణము, తన రాకలో గల ఉద్దేశ్యము మొట్టమొదటి మాటలోనే తెలియజేశాడన్నమాట. సంభాషణలు ఎప్పుడూ ఇలానే ఉండాలి. మనం రామాయణంలో కూడా హనుమంతుని సంభాషణల్లో ఇది తెలుసుకోవచ్చు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను చూసి తిరిగి వచ్చిన తర్వాత శ్రీరాముడు ఎదురుపడగానే చూచితి సీతను అని చెప్తాడు. లంకకి వెళ్ళడం, అక్కడ ఏంటంటే కష్టాలు ఎదురయ్యాయి, సీత మొదట కనబడలేదు, ఇవన్నీ కాదు. ముందు జరిగిన విషయము, చెప్పాలనుకున్న సంఘటన మొదట చెప్పేయాలి. ఆ తర్వాత కావాలంటే సవిస్తరముగా తెలియజేయవచ్చు. అలాగే ఎప్పుడైతే ఈ బ్రాహ్మణోత్తముడు పెళ్ళికొడుకు కమ్మని శ్రీకృష్ణుని ఆశీర్వదిస్తాడో శ్రీకృష్ణునికి అర్థమవుతుంది ఏ పని మీద ఇతను వచ్చాడు అని. అప్పుడు తన ఆసనం దిగి వచ్చి ఇతన్ని ఉచితాసనం మీద కూర్చోబెట్టి సత్కరించి పాద పూజ చేసి ఇలా అంటాడు: నీ వంటి బ్రాహ్మణోత్తములను దర్శించుకోవడం ఎంతో శుభము. బ్రాహ్మణుడైన వాడు సంతృప్తిగా ఉండాలి, ధనం గురించి ఆశించకూడదు. తన కర్తవ్య నిర్వహణ, తన ధర్మపాలన తను చూచుకోవాలి. అటువంటి ధర్మబద్ధులైన బ్రాహ్మణులకు నేను ఎప్పుడూ దాసోహమే అని చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. ధనాశ కలిగి ఉండి ఎంతటికీ సంతృప్తి పడినవాడు ఇంద్ర పదవి లభించినా సరే నశిస్తాడు. అదే ధనాశ లేనివాడు ధనము లేకునను ఇంద్రునితో సమానమే అని చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. జగతీసురేశ్వర, సంతోషచిత్తుండవయ్యున్న నీ ధర్మం అతి సులభము, వృద్ధ సమ్మతమిది. విత్తమయ్యేది అయిన ప్రాపింప హర్షించు బ్రాహ్మణుండు తన ధర్మమున నుండు తరలడా ధర్మంబు కోరికలతనికి కురియుచుండు. సంతోషి కాడేని శక్రుడైన నశించు, నిర్ధనుండైనను నింద్రుబోలు సంతసించనేని. సర్వభూత సుహృత్తములకు ప్రాప్తలాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులునేనర్తూ అన్నాడనమాట. ఎవరైతే అలాగా ధనము లేకునను సంతృప్తిగా ఉంటారో, ఎవరైతే సర్వభూత హితరుతులై ప్రవర్తిస్తారో, ఎవరైతే ఎప్పుడూ ఆనందముగా శాంతముగా సజ్జనులుగా ఉంటారో అటువంటి వారికి నా ప్రణామములు అని పరంధాముడైన శ్రీకృష్ణుడే తెలియజేశాడు. కాబట్టి మనం కూడా అటువంటి సద్గుణములతో భాషించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి.